ఈ మధ్య ఒక కొత్త వెరైటీ పదాలు మనం నోటి నుంచి వింటుంటాం. ఏంటంటే, పాస్టర్ గారు ఈరోజు నా స్టోన్ బాగాలేదండి. అదే టోన్లేండి. ఏం బాగాలేదట? టోన్ బాగాలేదు పాస్టర్ గారు, అందుకని నేను ఈరోజు ఆరాధించలేకపోతున్నాను, పాట పాడలేకపోతున్నాను, ప్రార్థన. నీ స్టోన్తో పనే ఉంది? అక్కడ మధురంగా ఉందా, తీయగా ఉందా? ఇది కాదు దేవుని కావాల్సింది. నీ గలముతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి. కొంతమందికి స్తుతి మైకొత్తరంగానే స్తుతి రాదు. మిగతా టైంలో మౌనంగా ఉంటావు. ఎప్పుడు గలం ఇప్పుతావంటే మైక్ వచ్చినప్పుడే గలం ఇప్పుతుంటావు. లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నీ గృహంలో ఉన్నప్పుడు, నీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు నీ గలం స్తుతిని అలిగించాలి. ముఖ్యంగా దావీదు గారి పాదం ఏం చేసింది? నాట్యమాడింది. అద్భుతమైన నాట్యకరుడు ఆయన నాట్యమాడింది దేనికి? ఆయన నాట్యమాడింది డీజే కాదు. ఆయన నాట్యమాడింది భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటి కొరకు కాదు, ఆనందాల సమయంలో కాదు, వివాహాల్లో కాదు, లేకపోతే ఉత్సాహంతో నింపినప్పుడు కాదు, వారి జీవితంలో విజయాలు నింపినప్పుడు కాదు. దేవుని సన్నిధిలో, దేవుని కొరకు, దేవుని పాట కొరకు నాట్యమాడే. నాట్యం అంటే పిచ్చి పిచ్చి నాట్యాలు కాదు. మరలా ఇదొకటి అయిపోయింది మన జీవితంలో. బైబిల్ గ్రంథంలో దావీదు నాట్యమాడాడని మనోడు బ్రేక్ డాన్స్లు వేస్తుంటారు అక్కడక్కడ. నాట్యం అంటే మన కాళ్ళు, చేతులు, మన శరీరముతో, ఉత్సాహముతో దేవుని నామాన్ని మనం గణపరచడమే.